మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్కారం అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, సింహరాశి వారికి ఇయర్ ఎండింగ్ ఎలా ఉందో? సో మనం సింహరాశి కనుక చెప్పుకుంటే లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకున్నాం. వీళ్ళకి 2025లో అష్టమ శని స్టార్ట్ అయిందని చెప్పుకున్నామండి. మోస్ట్ వ్యూడ్ సింహరాశి మన వీడియోస్లో. అవును, నాది పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో కూడా అన్ని 15,000 20,000 సింహరాశి 2 లక్షలు 3 లక్షలు వెళ్ళిపోతుంది. అవునండి, నేను కూడా ఎప్పుడు సింహరాశిదే చెక్ చేస్తూ ఉంటా. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సింహరాశి వాళ్ళు చాలా క్లోజ్గా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. జనరల్గా మకర రాశికి సింహరాశి షష్టాష్టకాలు పడదంటారు. డైరెక్ట్గా అడిగేస్తారు, సురేష్ గారు ఏంటండి అలా చెప్పారు రాశి ఫలాలు? నాకు అట్లా కాలేదుగా. సరే నెక్స్ట్ టైం షూట్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ మీరేంటి నింబై చేసి వస్తారని చెప్తా ఉంటాను. ఇంకొక మాట అంటుంటానా, ఏంటి ఎప్పుడు మీ మాట వినాలి అందరూ? మీరు కూడా కొన్నిసార్లు వేరే వాళ్ళు మాట వినాలి కదా, దాన్ని ఒప్పుకోరు వాళ్ళు. కొంచెం తగ్గాల అంటే ఒప్పుకోరు. సో పాపం మొన్న ఒక లేడీ ఫోన్ చేసింది ఇలానే, ఏమండి ఇల్లంతా నేనే చక్కదిద్దుకుంటున్నాను, నేను జాబ్ చేసుకుంటున్నాను, మా ఆయన నేనే కేర్ తీసుకుంటున్నాను, పిల్లలు నేనే కేర్ తీసుకుంటున్నాను, ఇన్లాస్ నేనే కేర్ తీసుకుంటున్నాను, మా బాసుని అందరు నేనే తీసేసుకుంటున్నానండి, కానీ ఇప్పుడు అసలు ఎవరు నా మాట వింటలేదండి. ఏ రాశి అంటే సింహరాశి. ఇంకా ఏ రాశి అని కూడా మీకు చెప్పక్కర్లేదు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉంటుంది, అంత నేనే చేస్తున్నాను కదా అని. కాంప్రహెండ్ చేసుకుంటారో ఏంటో వాళ్ళ బ్రెయిన్ అయితే నాకు అర్థం కాదు. నాకు ఉల్టా అనమాట రాశి వాళ్ళు. నేనేమంతా అంత డివైన్ ఈస్ టేకింగ్ కేర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిపెండెంట్ నేను అనుకుంటా. వాళ్ళేమనుకుంటారంటే నాకు ఆపోజిట్, అంతా నేనే కేర్ తీసుకుంటాను, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ మీ. నేను చేస్తున్నా కాబట్టి అంత సపోర్ట్ అంతా వస్తుంది అనుకుంటా. నేను ఇలానే జోకులు వేస్తూ ఉంటాను కదా, రెండు స్టెప్పులు తగ్గండి, ఎప్పుడు మీ మాటే నాలంటే అలా మీరు కూడా వినండి. ఒప్పుకున్నారు కదా మీరు అందరం చేసుకుంటున్నారని, కొన్ని రోజులు వాళ్ళ మాట మీరు వినడు చూడండి, అట్లా ఉంటుంది తెలిసి. రివర్స్ అనమాట. తండ్రి నో మేము ఒప్పుకోమండి సింహం. సో ఒకసారి మొహాటని చెప్పేస్తా ఏమండి, అందుకని హెడ్ స్ట్రాంగ్, అందుకని శని సింహరాశి అంటే ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటా, తలకి ఇది పెట్టుకుంటా ఉంటారు అనమాట. అందుకని సింహరాశి వాళ్ళు 2 స్టెప్లు వెనక్కి దగ్గర ఉండండి. రిక్వెస్ట్ ఏమనుకోదు, ఫ్రెండ్స్ లాగా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ వీడియో ఎక్కువ మా ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటారు. అందుకని సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. ఇది మిమ్మల్ని మీరు ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సిన టైం అండి. సో ఈ కొన్నిసార్లు బయట అన్ని వదిలేయాలి. మీరు ఏదైతే బాగా ఇష్టం అనుకుంటారో, ఏదైతే మీరు లవ్ అనుకుంటారో, ఏదైతే మీరు సో మచ్ సాక్రిఫైస్ జాబ్ చేస్తారో, ఏదైతే మీ లవ్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ అనుకుంటారో, వాళ్ళు మీ దగ్గర లేకుండా ఉంటే ఏంటి, ఈ నెక్స్ట్ ఏం కావాలి? సో మన ప్రతి చోట ఏదో ఒక టైంకి వదిలేయాలండి. ఓకే, మనకి వైరాగ్యం అంటారు, వివేక వైరాగ్యం అంటారు, మనకి శివతత్వం అని అదే కదా, కట్ వన్ డే వీ నీడ్ టు కట్ అనుకో కదా. సో ఈ ఉన్న మీరు చక్కగా బిల్డ్ చేసుకున్న ఈ సిస్టాన్ని కొలాప్స్ చేసుకొని నెక్స్ట్ బిగ్గర్ సిస్టాన్ని బిల్డ్ కావాల్సిన పర్సనాలిటీని శని ఈ టైంలో మీకు ఇస్తున్నాడు. అందుకని ఈ టైంలో ఏదర్ గుడ్ వే ఆర్ ఫోర్స్ఫుల్, ఏదర్ సాఫ్ట్ ఆర్ హార్ష్, ఏదర్ నోయింగ్ ఆర్ అన్నోయింగ్లీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్, పీపుల్, బాండింగ్, ఆ మొత్తం మీరు మెంటల్గా వదిలేసుకోవాలి. ఇది హార్డ్ వే అంటే సో మచ్ స్ట్రగుల్తో ఇటు డైవర్స్. సాఫ్ట్ వే అంటే ఓకే ఉన్నారు కదా, ఉన్నాయి అడ్జస్ట్ అయిపోదాం ఏమవుతుంది. సో అది అప్రోచ్ అనేది మీరు క్లవర్గా ఉండి డిసైడ్ చేసుకోవాలి. బట్ ఈ టైంలో ఏమవుతుందంటే ఏ మంచి ఏది జరిగినా ప్రతిదీ శని ఎత్తినేస్తాం. శని గ్రహం అంటే నాకు అదే పాపం పిట్టి. ఇప్పుడు 2.5 సంవత్సరం ఏది జరిగినా కానీ ముందు అష్టమ శని నడుస్తుంది కదా శని వల్ల అని చెప్పేసి ఎందరు వేస్తాను. అందుకని మకర రాశి వాళ్ళకి నేను చెప్తాను, ఇప్పటిదాకా ఈనాడు శని వాళ్ళు మనం ఇబ్బంది పడ్డాం కదా, శనికి అన్ని ఆ అకౌంట్లో వేసేస్తాం. అదే పోలీసులు వేస్తారు చూడండి, మన సినిమాలో చూపిస్తూ ఉంటారు, అన్ని కేసులు అన్ని బయట జరిగిన మొత్తం ఇలా మీద వేసేసి ఇంటి లోన్ వేసేయండి అని చెప్తుంటారు దొంగదరంగా. అట్లానే శని దొరకని వెంటనే ప్రతిదీ ఆయనకి. మేము కూడా అంతేనండి, అది మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు శని అష్టమ శని ఇబ్బందులు, దానికి కారణాలు బిహైండ్ ఇట్ చాలా గ్రహాలు ఉండొచ్చు, కానీ మైండ్ ముందు దానికి వెళ్ళిపోతుంది. సో అందుకని మకర రాశి వాళ్ళకి నేను ఎక్కువ చెప్తాను, మకర రాశి ఏలినాడు శని 7.5 సంవత్సరం అనుకున్నాం కదా, పాపం ఆయన తిట్టుపోసుకున్నాం కదా, మరి ఆయన వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు బాగలేదంటే ఏంటి, జాతకం చూపించుకోండి అని చెప్తాను. అలాంటి సింహరాశి వాళ్ళకి ఈ రాశితో పాటు నేను చాలామంది అంటే రియల్ టైంలో వచ్చే కేసులు చూసుకొని మనం థియరీ చెప్పుకున్నాం. ఓకే, మనకి మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఉంది తాళపత్రాల్లో, గ్రంథాల్లో, అవి చెప్పుకున్నాం. బట్ రియల్ లైఫ్లో వచ్చే ఇన్సిడెంట్స్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళలో ఇంట్లో ధనుసు రాశి వాళ్ళు ఉన్న భార్యాభర్తలు ఎవరి మధ్య సింహరాశి ఒకళ్ళదయ్యి ధనుసు రాశి అయినా, తర్వాత కుంభరాశి అయినా, మీనరాశి అయినా, మేషరాశి అయినా ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయి. అంటిల్ అన్లెస్ వాళ్ళ పర్సనల్ జాతకాలు బాగుంటే తప్పక ప్రాబ్లమ్స్ ఎన్హాన్స్ అవుతాయి.
అందుకని ఈ టైంలో రిలేషన్షిప్స్ వ్యవహారాలు అనవసరంగా మూడో పర్సన్ వచ్చి స్పాయిల్ చేసే ఎక్కువ ఉన్నాయి కేసులు. అలానే బిజినెస్లో అప్పటిదాకా ఒక రన్నింగ్లో వెళ్ళిపోవడం, వైఫ్ అండ్ హస్బెండ్ మంచి కోఆర్డినేట్తో ఉన్నవాళ్ళు ఒకరు డ్రాప్ అవ్వటము, బిజినెస్ మళ్ళీ టర్న్ అరౌండ్ తిరిగి రివర్స్ వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటం, ఇలా చాలా విషయాలు స్లో అయిపోతారు వీళ్ళు. నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు తిరిగి రావటం, ఇవన్నీ జనరల్గా శని ప్రభావంతో ఉంటూ ఉంటాయి. అయితే ఈ మంత్ డిసెంబర్ మంత్ చాలా రిలాక్స్ అయిన మంత్ వీళ్ళకి, శని పెడుతున్నా బట్ మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ మిగతా గ్రహాలన్నీ బాగున్నాయని చెప్పినా కానీ కొంతమంది కామెంట్లు పెట్టొచ్చామంటే మాకు బాగలేదని. అది ఇండివిజువల్ జాతకం ప్లస్ శని వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు మనం అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా కనుక కంపేర్ చేసుకుంటే ఈ డిసెంబర్ మంత్ వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఓకే. పెద్ద గ్రహాలు ఏవి వాళ్ళకి ఇబ్బంది పెట్టట్లేదు. వేద విపరీత వేద కాన్సెప్ట్ పర్టికులర్ సూర్యుడు అయితే అసలు ఇబ్బంది పెట్టడం లేదు, కుజుడు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఈ 2 గ్రహాలు చాలా ఇంపార్టెంట్ గ్రహాలు, వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉన్నాయి. మిగతా గ్రహాలు శుక్రుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, మిగతా గ్రహాలు అంతా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఇబ్బంది పెట్టడం లేదు. అలానే వేరే గ్రహాలు కూడాను మంచి చేస్తూ ఉన్నాయి కాబట్టి ఏదైనా న్యూట్రల్గా ఉండటం లేదంటే బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు. సో మనం సంస్కృతంలో ఏం చెప్తారు, ఫస్ట్ నక్షత్రాలు మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే లెటర్స్ అంతా వీళ్ళు ఇందులో ఉంటారు సింహరాశిలో. సో 5 గ్రహాలు మనకు మారుతూ ఉన్నాయండి. సూర్యుడు 16వ తారీఖున, డిసెంబరు 6వ తారీఖు బుధుడు, 7వ తారీఖు కుజుడు మారుతూ ఉన్నారు. జస్ట్ నవంబర్ ఈ మంత్ బిగినింగ్లోనే శుక్రుడు ఆల్రెడీ మారి ఉన్నారండి. ఈ యొక్క గ్రహంతో మనకేం చెప్తారంటే మనోరజం, అర్ధలాభం, ధన ప్రాప్తి, సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు. అంటే వీళ్ళకి ఎక్కడైతే ఇప్పటిదాకా బాధలు పడుతూ ఉన్నారో మనసులో ఏదో ఒక విషయంతో, ఆ బాధల నుంచి ఉపశమనం వస్తుంది. ఇప్పటిదాకా ధనం కనుక కోల్పోయి ఉంటే ఈ టైంలో వాళ్ళకి దాని నుంచి ఉపశమనం వస్తుంది. బ్రేక్ వస్తుంది అంటే కంటిన్యూస్గా లాస్ అయింది కానీ ఇబ్బందులు వస్తుంటే బ్రేక్ వస్తుంది. తర్వాత ధన ప్రాప్తి వస్తుంది, ఫ్రెండ్స్ ద్వారా చాలా చక్కగా ఉంటారు, సపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా ఒక ప్రాస్పరిటీ ఉంటుంది ఈ మంత్. సో వన్ ఆఫ్ ది గుడ్ మంత్. సూర్యుడు 5వ ఇంట్లో ఉండటంతో జనరల్గా ధన ప్రవాహం చాలా బాగుంటుంది. యూజువల్గా ఈ టైంలో మనకేం చేస్తుంది, బుద్ధి చాంచల్యం, టూ మచ్ ఎడిక్ట్ అవ్వటం, టూ మచ్ ఆల్కహాల్ తీసుకోవటం, మూవీస్ చూడటం, లేదంటే టూ మచ్ ఫ్రెండ్స్తో తిరగటము, ఇవన్నీ లేదంటే టూ మచ్ ఎక్కువ ఈటికి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ అది తీసేస్తే మిగతా విషయాల్లో బాగుంటుంది. బట్ గిల్టీ ఫీల్ అవుతుంది, సహజం అండి. ఒకసారి టూ మచ్ మనం చేసినప్పుడు గిల్టీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ వర్క్స్ వదిలేసుకొని అటు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి. కుజుడు అగైన్ 5వ ఇంట్లో ఉండటం వల్ల కూడాను వీళ్ళు కూడా అకాల భోజనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాప పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక విధంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయేసి చేయకూడని పనులు చేయాల్సి వచ్చిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది. శనికి ఇలాంటి పనులు అంటే నచ్చు, అది మిమ్మల్ని ట్రాప్ అనుకోవచ్చేమో. కేర్ఫుల్గా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. తర్వాత జనరల్గా మనం ఏం చేస్తామంటే గ్రహాలు బాగలేనప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటామండి. కొంచెం గ్రహాలు బాగుండగానే కాళ్ళ పైకి వేసుకుని అటు ఇటు తిరిగేస్తుంటాం అనమాట. సో సింహరాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండి, గ్రహాలు బాగున్నాయి కాబట్టి అది ఓవర్ అంబిషన్కి లీడ్ చేసేసి ఇందాక మనం చెప్పుకున్న విధంగా వెళ్ళిపోయి రేపు అదే మీకు ట్రాప్ అయ్యి ఇబ్బంది పడవచ్చేమో. కేర్ఫుల్గా ఉండండి. రైట్. తర్వాత శుక్రుడు అగైన్ వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటంతో బెస్ట్ కాంబినేషన్. శుక్రుడు 4వ ఇంట్లో ఉంటే సుఖస్థానం, బంధువులతో కానీ చదువు విషయంలో కానివ్వండి, తర్వాత కార్ల విషయం కొనటం కానివ్వండి, బంగ్లాలు కానివ్వండి, ఇలా లగ్జరీ కంఫర్ట్ డిగ్నీగా ఉండే వాటన్నిటికీ బాగా చక్కగా ఉంటుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ అంటారు. అంటే ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్తో ఎక్కువగా మాట్లాడి ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఆలోచన ఉంటుంది. ఇట్స్ వైస్ వర్స లేడీస్ అయినా కానీ ఎక్కువగా బయటకు వెళ్ళి కొలీగ్స్తో ఎక్కువ మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా పక్కా పర్ఫెక్ట్గా ఉంటారు, నీట్గా ఉంటారు, అన్ని కొన్ని పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఇది మనకి గ్రహం వైజ్గా సింహరాశి వాళ్ళకు ఉన్న పరిస్థితి. రైట్. మరి నక్షత్రాల వైజ్గా ఎలా ఉందండి సింహరాశి వారికి? నక్షత్ర వైజ్గా కూడా చాలా బాగుందండి. వీళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి జయం ఫస్ట్ ఏజ్ చేసిన, ధన ప్రాప్తి, తర్వాత విశేష జయం, ఏమంటారు ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్గా ఉంటారు. సో ప్రాబ్లం ఏంటంటే భయము, బంధనము, ఈ రెండు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కడో ఆగిపోయి ఉంటారు, స్టాగ్నేటెడ్ ఇండెసిషన్తో ఉంటారు. తర్వాత ఉత్తర ఫాల్గుణ నక్షత్రాలకి జయప్రదంగా ఉంటుంది. అగైన్ అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే ఒక మంచి లైవ్లీ మూమెంట్స్, హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి భయము, బంధనం అనేది చూపిస్తుంది. మనకి ఉత్తర నక్షత్రం వాళ్ళకి, ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అనుకున్న పనులను చక్కగా జరుగుతూ ఉంటుంది, విశేష ధనలాభం కూడా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్, మనీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అగాని వీళ్ళకి కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. వీళ్ళకి అన్నాదమ్ములతో ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి కాకుండా
మనం పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. మకా నక్షత్రం వాళ్ళు ఈ ఈ టోటల్ ఈ రాశి వాళ్ళు బుద్ధి నాశనం మీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. దే షుడ్ బి వెరీ విజ్డమ్ ఈ టైంలో. వైజ్గా తెలివిగా ఆలోచించాలి, తెలివిగా వివేకం డెసిషన్ తీసుకోవాలి. వివేకం ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ప్రతి మోసపోయిన వాళ్ళంతా ప్రతిదీ ఆపర్చునిటీ అనుకుంటారు ముందు కదండి, తర్వాత తెలుస్తుంది. సో ఇది పన్నాగం అయ్యి ఉండొచ్చు, అవకాశం కూడా అయి ఉండొచ్చు. ఇట్ కెన్ బి అన్ ఆపర్చునిటీ ఆర్ ఏ ట్రాప్. దీన్ని మీరు చేసుకుని బై మిస్టేక్గా బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. బీ వెరీ కేర్ఫుల్. అందుకని ఇంద్రియాలను దగ్గర పెట్టుకొని ఆధ్యాత్మిక చాలా అవసరం. మీకు అష్టమశని నడుస్తుంది ఈ టైంలో, బాగున్న టైంలో చాలా హంబుల్గా ఉండటం మంచిది. కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఎవరెవరో ఏంజల్స్ వచ్చేసారు, ఎవరెవరో దేవదవతలు వచ్చేసారని చెప్పేసి వెళ్ళకండి. దట్ టుమారో అది వేరే ప్రాబ్లం. అందుకని చాలా విజ్డమ్గా వండుకొని ఒకటి రెండుసార్లు బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్ అనుకొని ప్లాన్ బి ఆప్షన్ పెట్టుకొని ఏదైతే ఇండిపెండెంట్ పీపుల్ చేత రివ్యూ చేయించుకొని అందుకని అప్పుడు ముందుకెళ్ళండి. ఎస్. సో సింహరాశి వారికి అంతా బాగుంది, బట్ ఏమంటారు స్వయంకృత అపరాధం లాగా మిస్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి థాట్స్ కూడా రాకుండా ఏమైనా రెమెడీస్ సూచిస్తారా? సో రెమెడీస్ అంటే ఈ టైంలో వీళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజ అని ఒక డిజైన్ చేసామండి. ఇది కూడా యాక్చువల్గా మీనరాశి వాళ్ళు ఎన్ఆర్ఎల్ స్పాన్సర్ చేశారు. ఇది ఇందులో వేద మంత్రాలు ప్లస్ పురాణ వక్తం అని ఉంటుంది, పురాణాల్లో కొన్ని చెప్తారు, తాంత్రం నుంచి కొన్ని తీసుకొని మనకి ట్రెడిషనల్గా ఫాలో అయ్యే ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయండి. అవి బుక్స్లో అలా దొరకవు, వంశ పరంపరంగా వస్తుంది. ఇవన్నీ కంబైన్ చేసి శనికి సంపూర్ణ శాంతి పూజలు పెట్టుకోవడం. ఒకటి జపాలు చేయించుకోవటం, శని పాశుపత అభిషేకం చేయించుకోవటం, శనికి తైలాభిషేకం చేయించుకోవటం, దక్షిణ కాళి చూడండి ఈ అమ్మవారికి సంబంధించిన ఉగ్రరూపమైన మంత్రాలు కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి టు బి ఫ్రాంక్ ఒక ఎన్ఆర్ఐస్ దీని హోల్ దానికి స్పాన్సర్ చేశారు. వాళ్ళు బెనిఫిట్ పొందారు ఫస్ట్. వాళ్ళకి చాలా థ్యాంక్స్. చూడండి పుణ్యం మనకి, ఎందుకంటే మనకి సద్బ్రాహ్మణులు గౌరవించాలి, గురువులను గౌరవించాలి, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుని ఎందుకు చెప్తారంటేనండి వాళ్ళు మీనరాశి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అది హోల్ మనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు కదా, వాళ్ళు బెనిఫిట్ పొందారు. బట్ ఆ నాలెడ్జ్తో నేను శనికి సంబంధించిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళు చేసేవాళ్ళు కాదు కదండి. ఇది చూడండి వాళ్ళకి ఎంత పుణ్యం. ఇప్పుడు ఈ బాధల నుంచి బయటపడిన వాళ్ళంతా వాళ్ళ సోల్స్ హ్యాపీ అవుతారు కదండి, వాళ్ళకి ఎంత పుణ్యం అండి చూడండి. అందుకని మనకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు డబ్బులు డొనేషన్ చేయాలి. ఎందుకంటేనండి ఇది కనపడని ధనం అండి చూడండి. లేకుంటే అంత వాళ్ళ గురించి ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఎందుకు మాట్లాడతానండి. అందుకని ఇలా శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం ఇంకా ముఖ్యం. ఈ మాసంలో వీళ్ళకి అంతా ఓవరాల్గా బాగుంది కాబట్టి ఒక్కసారి పాశుపత అభిషేకాలు ఒకళ్ళు ఇండివిజువల్గా ఏదైనా ఇష్టసిద్ధి ఉంటే మనకి దగ్గరలో వాళ్ళకి శివాలయాలకు వెళ్ళిపోతే అందరినీ నేను కాల్ చేయమని ఏమి అడగనండి. వాళ్ళకి అవైలబిలిటీ లేకపోతే నేను నాకు కాల్ చేయమని చెప్తాను. ఇప్పుడు ఎన్ఆర్ఐలకి అక్కడ అవైలబిలిటీ ఉండరు, అంతమంది బ్రాహ్మణులు గ్రహ జపాలకు దొరకరు. అక్కడ 20 మంది 30 మంది బ్రాహ్మణులు ఎక్కడ దొరుకుతారండి, ఒకళ్ళిద్దరు దొరుకుతారు. బట్ ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది అన్ని టెంపుల్స్లో ఉంటారు కాబట్టి మంచి శివాలయానికి వెళ్ళిపోయి మాకు పాశుపత అభిషేకాలు కావాలని ఒక్క అభిషేకం ఏదైనా మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇలాంటి ఏమంటారు శత్రువులు కనపడని శత్రువులు అంటే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అక్షరాస్త్ర పీడలు ఏదన్నా కానీ బాగుంటుందండి. ఇండివిజువల్గా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే శని పాదాలతోటి అది భార్యాభర్తలతో విశ్వావసు గంధర్వరాజ హోమం, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి, తర్వాత స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తూ ఉంటాం ఫైనాన్షియల్గా ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉంటే ముందుకు వెళ్ళిపోవడానికి. తర్వాత కొంతమంది హెల్త్ కాంప్లికేషన్ సీరియస్గా ఉన్న వాళ్ళకి లాస్ట్ మంత్లో ఒక 4-5 మేము అమృత మృత్యుంజయ విశేష హోమం చేసామండి. 5 days 6 days 1,00,000 సార్లు చెప్పమేమో అన్నీ చేసి అలా ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కానివ్వండి దెర్ ఈజ్ అ రెడీలీ సొల్యూషన్స్ ఆర్ అవైలబుల్ చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు. సో ఓవరాల్గా సింహరాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.